బెట్టింగ్ యాప్స్ కనిపిస్తే సెలబ్రిటీలు వణికిపోవాలా? డబ్బుల కోసం ఆ యాప్స్ ను ప్రమోట్ చేయాలంటే కాకి దూకుడు అన్న సినిమా 70mm కనిపించాలా అంటూ బెట్టింగ్ యాప్స్ పై ఫుల్ సీరియస్ గా ముందుకెళ్తున్నారు పోలీసులు. మొక్కకి అంటు కట్టినట్లు ఓ పద్ధతిగా బెట్టింగ్ బూజు దులుపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఇటీవలే పోలీసుల విచారణకు హాజరైన టేస్టీ తేజాను ఇదే అంశంపై ప్రశ్నించారు. యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎలాంటి నజరాన పొందారనే వివరాలు రాబట్టారు పంజాగుట్ట పోలీసులు. హీరోయిన్లు, హీరోలతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా ఉంచారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో పోలీసులు నిఘా పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మొదలుకొని పాన్ ఇండియా స్టార్లను సైతం వదలడం లేదు. సినిమాల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని ఆస్తులు కూడా వెనకేసుకున్న ఎంతో మంది హీరోలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు చిక్కులో పడ్డారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని వారిపై కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మొదలుకొని సెలబ్రిటీల వరకు దాదాపు 74 మందిని ఐడెంటిఫై చేయగా అందులో ఇప్పటికే 16 మందికి నోటీసులు జారీ చేశారు. అందులో 2 అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరో 2 పరారీలో ఉన్నారు. ఇంకొంతమంది సెలబ్రిటీలకు విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఇదిలా ఉండగా అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హీరో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ తో పాటు విజయ్ దేవరకొండలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు హీరోయిన్స్ మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలపై కూడా కేసు నమోదు చేశారు. ఇక వీరే కాకుండా అనన్య నాగల్ల, సిరి హనుమంత్, వంశీ సౌందర్య రాజన్, శ్రీముఖి, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావని, నేహా పతాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, సాయి భయ్యా, సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుకృతి, రీతు చౌదరితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. ఇక వీరంతా కూడా సినిమాల ద్వారా, బుల్లితెర సీరియల్స్ ద్వారా, పలు షోల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వారే. ఇకపోతే ఇప్పుడు ఈ స్టార్ సెలబ్రిటీలందరిపై కూడా కేసు ఫైల్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ కనిపిస్తే సెలబ్రిటీలు వణికిపోవాలా? డబ్బుల కోసం ఆ యాప్స్ ను ప్రమోట్ చేయాలంటే కాకి దూకుడు అన్న సినిమా 70mm కనిపించాలా అంటూ బెట్టింగ్ యాప్స్ పై ఫుల్ సీరియస్ గా ముందుకెళ్తున్నారు పోలీసులు. మొక్కకి అంటు కట్టినట్లు ఓ పద్ధతిగా బెట్టింగ్ బూజు దులుపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఇటీవలే పోలీసుల విచారణకు హాజరైన టేస్టీ తేజాను ఇదే అంశంపై ప్రశ్నించారు. యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎలాంటి నజరాన పొందారనే వివరాలు రాబట్టారు పంజాగుట్ట పోలీసులు. హీరోయిన్లు, హీరోలతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా ఉంచారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో పోలీసులు నిఘా పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మొదలుకొని పాన్ ఇండియా స్టార్లను సైతం వదలడం లేదు. సినిమాల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని ఆస్తులు కూడా వెనకేసుకున్న ఎంతో మంది హీరోలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు చిక్కులో పడ్డారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని వారిపై కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మొదలుకొని సెలబ్రిటీల వరకు దాదాపు 74 మందిని ఐడెంటిఫై చేయగా అందులో ఇప్పటికే 16 మందికి నోటీసులు జారీ చేశారు. అందులో 2 అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరో 2 పరారీలో ఉన్నారు. ఇంకొంతమంది సెలబ్రిటీలకు విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఇదిలా ఉండగా అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హీరో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ తో పాటు విజయ్ దేవరకొండలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు హీరోయిన్స్ మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలపై కూడా కేసు నమోదు చేశారు. ఇక వీరే కాకుండా అనన్య నాగల్ల, సిరి హనుమంత్, వంశీ సౌందర్య రాజన్, శ్రీముఖి, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావని, నేహా పతాన్,
పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, సాయి భయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుకృతి, రీతు చౌదరితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. ఇక వీరంతా కూడా సినిమాల ద్వారా, బుల్లితెర సీరియల్స్ ద్వారా, పలు షోల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వారే. ఇకపోతే ఇప్పుడు ఈ స్టార్ సెలబ్రిటీలందరిపై కూడా కేసు ఫైల్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.